ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనం. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. శాశ్వత కాలమైన జ్ఞానమును ఎక్కడుంచాడంట? నరుల హృదయంలో. ప్రభువా, గత సంవత్సరము ఎంతో అజ్ఞానముతో బ్రతికాను ప్రభు. గత సంవత్సరము అజ్ఞానముతో నేను తీసుకున్న నిర్ణయములను బట్టి నేను ఎన్నో చేదు అనుభవాలు చూడవలసి వచ్చి ఉన్నది ప్రభు. నేను అజ్ఞానం వలనే తొందరపాటులో అది మేలు చేస్తాది అనుకొని నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నందుకు ఆయన ప్రతిఫలము నేను అనుభవిస్తున్నాను. ఈ సంవత్సరము నా హృదయములో నీవు దాచిన ఆ గొప్ప జ్ఞానముని నేను తెలుసుకొని నీ జ్ఞానము చొప్పున నీకు అనుకూలమైన కార్యములు నిర్ణయములు తీసుకోవటానికి కృపని నాకు అనుగ్రహించమని మనం ఈరోజు దేవుణ్ణి వేడుకుందాం.